హలో ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో రవ్వ పునుకుల తయారీ విధానాన్ని చూద్దాం. ఈ రవ్వ పునుకులను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గానే కాకుండా ఈవినింగ్ స్నాక్స్గా కూడా తయారు చేసుకోవచ్చు. చాలా సింపుల్గా పావు గంటలో ఈ పిండిని నానబెట్టుకుని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా ఈ రవ్వ పునుకులను తయారు చేసుకోవచ్చు. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ఈ రవ్వ పునుకుల తయారీకి ముందుగా ఒక బౌల్ తీసుకుని దీనిలోకి 1 కప్ బొంబాయి రవ్వను తీసుకుని వేసుకోవాలి. కొలతలన్నీ ఒకే కప్పుతో తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు దీనిలోకి 1/2 కప్ మైదాను కూడా తీసుకుని వేసుకోవాలి. మీరు మైదా కాకుండా ఇంకా హెల్తీగా చేసుకోవాలంటే 1/2 కప్ మైదా కాకుండా గోధుమ పిండిని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇదే బౌల్లోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, కొద్దిగా కొత్తిమీర వేసుకుని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. దీనిలోనే 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ సాల్ట్ కూడా వేసుకుని పుల్లటి పెరుగు 1/2 కప్ వేసుకుని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. పెరుగు వేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసేలాగా చేతితో ఈ విధంగా కలుపుకుంటే బాగా కలుస్తుంది. కొద్దిగా వాటర్ పోసుకుంటూ మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. వాటర్ ఎక్కువగా పట్టదు, ఇంకొక పడితే 1/2 కప్ మాత్రమే పడుతుంది. పిండిని ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. బాగా పల్చన అయితే ఈ విధంగా పిండిని వేసుకోవడానికి ఈజీగా ఉండదు. ఈ విధంగా కలుపుకుంటే పర్ఫెక్ట్గా పునుకులు వేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఈ పిండిని ఒక పావు గంట సేపు మూత పెట్టుకొని నాననివ్వాలి. పావు గంట తర్వాత పిండిని చూస్తే ఈ విధంగా నాని ఉంటుంది. ఇప్పుడు దీనిలో బేకింగ్ సోడాని 1 స్పూన్ వేసుకుని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ బేకింగ్ సోడా వేయడం వలన పునుకులు పొంగి చాలా సాఫ్ట్గా క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని సరిపడినంత ఆయిల్ వేసుకుని నూనె మరిగించుకోవాలి. నూనె ఈ విధంగా మరిగిన తర్వాత ముందుగా రెడీ చేసి అట్టే పెట్టుకున్న పిండిని బజ్జీల్లా ఈ విధంగా చిన్నగా వేసుకోవాలి. పిండిని ఈ విధంగా వేసుకునేటప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టవలసిన అవసరం లేదు. హై ఫ్లేమ్లో పెట్టుకుని కూడా పిండిని ఫ్రై చేసుకోవచ్చు. ఈ బజ్జీలు ఇప్పుడు చాలా ఈజీగా ఎంత బాగా వచ్చాయో చూసారుగా. ఇప్పుడు ఈ రవ్వ పునుకులు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత వేరే బౌల్లోకి తీసుకుంటే ఎంతో రుచికరమైన రవ్వ పునుకులు రెడీ అయిపోయాయి. చూసారుగా, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తయారు చేసుకోవడానికి రవ్వ పునుకులు ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఎంత బాగా వచ్చాయో చూసారుగా. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కితే నేను వీడియోస్ పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది. మొత్తం పిండినంతటిని ఈ విధంగా బజ్జీలుగా వేసుకున్న తర్వాత దీన్ని కొబ్బరి చట్నీతో కానీ అల్లం చట్నీతో కానీ వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అంతేనండి, ఎంతో రుచికరమైన రవ్వ పునుకుల తయారీ విధానాన్ని చూసారుగా. మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. Thanks for watching my videos. Please like, share and subscribe my channel.